ఒకరోజు రాము అనే అతనికి తన దారిలో భారీగా ఉన్న ఒక ఏనుగు కనపడింది. దానిని చూడగానే, అమ్మో, ఈ ఏనుగు ఎంత భారీగా ఉందో, ఇది ఎవరి మీదైనా దాడి చేసిందంటే వాళ్ళ సంగతి అంతే. మరి ఇంత పెద్ద ఏనుగును కదలకుండా కట్టారంటే ఎంత బలమైన ఇనుప సంఖ్యలతో కట్టుంటారో మరి అనుకుంటూ దాని కాళ్ళవైపు చూసి ఆశ్చర్యపోయాడు. అంత భారీ ఏనుగు కాలు ఒక చిన్న సన్నని తాడుతో కట్టి ఉంది. అతనికి ఆ తాడును చూడగానే చెప్పలేనంత భయం వేసింది. అమ్మో, ఇది కనుక ఈ తాడును తెంపుకుంటే నా పరిస్థితి ఏమవుతుందో అని అనుకుంటుండగానే ఆ ఏనుగు యజమాని అక్కడికి వచ్చాడు. అప్పుడు రాము అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు ఇంత పెద్ద ఏనుగును ఇంత చిన్న తాడుతో కడితే మా లాంటి వారి పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అప్పుడు యజమాని నవ్వుతూ, నేను దీనిని చిన్నతనం నుంచి అదే తాడుతో కడుతున్నాను. అది చిన్నతనంలో ఈ తాడును తెంపి పారిపోదామని ప్రయత్నించి ఈ తాడు తెంపలేక ఇంక తన వల్ల కాదని అలా స్థిరంగా ఉండిపోయింది. అప్పటి నుంచి ఇది ఎప్పటికీ ఆ తాడును తెంపలేనని గట్టిగా నిర్ణయించుకొని ఆ ప్రయత్నం మానుకుంది. కాబట్టి మీరు ఈ ఏనుగు తప్పించుకుంటుందని, మీ మీద దాడి చేస్తుందని భయపడవలసిన అవసరం లేదని చెప్పాడు. యజమాని చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయిన రాము, ఎవరైనా ఒక విషయాన్ని దృఢంగా నమ్మితే అది వారిని ఇంతలా కట్టడి చేస్తుందా అని తనలో తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి, నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అనేక తల్లిదండ్రులు పిల్లలకి మార్క్స్ సరిగ్గా రాకపోతే నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు అని చిన్నతనంలోనే వారి సామర్థ్యాన్ని, ఆలోచన శక్తిని కట్టడి చేస్తున్నారు. వారు పెద్దయిన తర్వాత కూడా ఎంత సామర్థ్యం ఉన్నా నేను ఏమీ చేయలేను, నాకు ఏది రాదు అనుకుంటూ అసలు ప్రయత్నించకుండానే ఓడిపోతున్నారు, వెనకపడిపోతున్నారు. అలా కాకుండా చిన్నప్పటి నుండి ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు ఇంకా సాధించగలవు, నీకు మరింత సామర్థ్యం ఉంది అని ప్రోత్సహిస్తే వారు వెనకంజ వేయకుండా ముందుకు దూసుకు వెళ్తారు. ఎంతటి కష్టకాలంలోనైనా పోరాడి గెలిచే మనస్తత్వం వారికి అలవాటవుతుంది. అందుకే చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగులకి కూడా వారి యొక్క నమ్మకాన్ని పెంచుతూ ప్రతి ఒక్కరికి తమ సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. వారు ఆ నమ్మకంతో సంస్థలు ముందుకు వెళ్ళడంలో దోహదపడుతుంటారు. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి చిన్ని కథలు, వాటి నుండి నేర్చుకోవాల్సిన పెద్ద విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.